ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం పరిపాలన బాగుందండి. పథకాలన్నీ అమలు అవుతున్నాయా? అన్నీ అమలు అవుతున్నాయి. రెండోది ఏంటంటే అన్న క్యాంటీన్ వల్ల అందరూ భోజనం చేసి శుభ్రంగా చేస్తున్నారు. అంతా లేని వాళ్ళకి ఉన్న అందరికీ భోజనం కూడా బాగుంటుందండి. ఇప్పుడు పథకాలు ఇప్పుడు దాకా అమలైనన్ని పూర్తి స్థాయిలో అమలై అనుకుంటున్నారా? అమలు అయ్యాయి, కొంతవరకు చేస్తున్నారు, నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చాలా తేడా ఉందండి. అప్పుడు ఈ క్యాంటీన్లు అన్నీ మూతపడిపోయి వాలంటీర్లు పెట్టి వాళ్ళని పెట్టి ఇచ్చేసారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అంతా సరుకులు కూడా కొన్ని డిపోల్లో కూడా కొన్ని సరుకులు ఎక్స్ట్రా ఇవ్వడం అన్ని రకాలుగా బాగుంది. ఇప్పుడు ఈ రాజధాని పనులు జరుగుతున్నాయి, ఎలా ఉంది? జరుగుతూనే ఉన్నారు మరి కొంతవరకు. అది కానీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది చెప్పలేము మనం. అంటే బాగానే ఉంది, ఇదే పరిపాలన కానీ జరుగుతుంటే ఇంకా ఇదివరకు కూడా 10 సంవత్సరాలు టీడీపీ ఉంది. తర్వాత మధ్యలో జగన్ వచ్చారు, తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. బాగుంది, బాగానే చేస్తున్నారు, అంతా డెవలప్మెంట్ కూడా బాగుంది. తీసుకొస్తే ఏదో వ్యాపారం చేసుకోవడం. ఇప్పుడు పనులు చేస్తున్నాం, మాకు జీతాలు చాలట్లా. ఇప్పుడు ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నా, 700 ఇస్తున్నారు. అవి ఇప్పుడు అంతా పెరిగిపోయి కానీ ఖర్చులు చాలట్లా. దాని బదులు ఏదైనా వ్యాపారం చేసుకున్నాం అనుకోండి, మన కాళ్ళ మీద మనం నిలబడి సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. అది ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు కదా, అన్ని వాట్సాప్ ద్వారానే మనం సర్టిఫికేట్లు కానీ ఏదైనా ఉన్నా తీసుకొచ్చాయి. దాని గురించి ఏమంటారు? దాని గురించి అంటే ఇప్పుడు వాట్సాప్ ద్వారా అంటే అన్ని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇదివరకు అంటే తెలిసేది కాదు, ప్రచార సాధనాల ద్వారా తెలిసేది, ఎవరైనా చెప్తేనే తెలిసేది. ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ దాని ద్వారా ఇప్పుడు అందరికీ ప్రతి వాళ్ళకి వాడుతున్నారు కాబట్టి నెట్ అది వాట్సాప్ ద్వారా ప్రతి విషయం తెలుస్తుంది. ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? లోకేష్ అంటే ఇది మొత్తం అంతా కలిపిందే కదండి, ఉమ్మడి ప్రభుత్వం కదా, అంతా బాగానే చేస్తున్నారండి ప్రస్తుతానికి. వాళ్ళు ఎటువంటి గొడవలు లేవు, శుభ్రంగానే చేస్తున్నారు. ఇలా ఉంటే డెవలప్మెంట్ అవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే ఈసారి ఖచ్చితంగా నేనే వస్తాను అధికారంలోకి అని చెప్పేసి అన్నారు, ఏమంటారు? అన్నారు కానీ అనుకునేవన్నీ జరగవు కదా. ఇప్పుడు ప్రజల్లో ఏమున్నదో అదే జరుగుద్ది. ప్రజలకి తెలుసు ఎవరు కరెక్టో ఎవరు కాదు అనేది జనాలలో తెలుసు. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని గెలిపించుకుంటారు. నేను వర్క్షాప్, నేను డిగ్రీ చదువుకున్నా, ఇందులో గొల్లపూడి కాంప్లెక్స్లో వర్క్ చేస్తున్నా, డైలీ వర్క్. పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు చాలా బాగుంది ప్రభుత్వం. ఏం డిఫరెంట్ అంటే రోడ్లు కానీ, భోజనాన్న క్యాంటీన్లు కానీ, పనులకు కానీ ఏదైనా బాగుంది. కూడా కొద్దిగా దేనికైనా అన్నిటికీ బాగుంది. నలుగురు భోజనాలు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కొన్ని అమలైనవి కదా, పూర్తి స్థాయిలో అందుతున్నాయి? అన్నీ అందుతున్నాయండి. ఎవరో గిట్టనోళ్ళు రావట్లేదు అంటారు, అన్నీ వస్తానే ఉన్నాయి. జగన్ ఏమన్నారు, నేను వచ్చుంటే ఇప్పటికే పథకాలన్నీ అమలైపోయి డబ్బులు అవన్నీ ఉత్తమ మాటలండి. ఆయన ఏం చేశాడు? ఎక్కడ రోడ్లు అక్కడే గోతులు అన్నీ చేసి పెట్టేట్టు. ఈసారి నేనే వస్తానని చెప్పేసి ఆయన అసలు ఆ సమస్య లేదండి. ఇంకా 10 సంవత్సరాల దాకా కూడా ఇంకా రాలేడు. అసలు ఆ సమస్య లేదు ఇంకా. ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిపాలన మొత్తానికి పనితీరు ఎలా ఉంది? పని అన్నీ బాగానే ఉన్నాయండి. అన్నీ ఎక్కడికక్కడికి అన్నీ వాళ్ళు కలిసి మాట్లాడుకొని అన్నీ ఒకళ్ళ నిర్ణయం కాదు ఇది. మోడీ గారి నిర్ణయం ఉంటుంది, పవన్ కళ్యాణ్ నిర్ణయం ఉంటుంది, చంద్రబాబు గారి నిర్ణయం. వాళ్ళు కలిసి మాట్లాడుకొని ఏ పనైనా అన్ని సహకారంగా చేస్తున్నారండి. మాకు పెన్షన్ లేదు కానీ పెన్షన్లు అన్నీ ఉదయం వస్తుంది. ఆదివారం వస్తుందని ముందు రోజే ఇచ్చేస్తున్నారు, ఆదివారాలు వస్తున్నా కానీ. ఇంతకుముందు వాలంటీర్లు ఉండేవాళ్ళు కదా ఈ పని చేయడానికి, వాళ్ళు ఉన్నప్పుడు తొందరగా అయినాయి పనులు, ఇప్పుడు అధికారులు ఉంటే తొందరగా అయినాయా? ఏమండి ఆ పనులు ఏముంది, ఎవరైనా ఇప్పుడు ఎక్కడైనా చేస్తానే ఉన్నారుగా. వాళ్ళ వల్ల ఏమవుతుంది, వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళు చేసుకుంటారు, మిగతా వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. వెళ్ళినా కానీ వాలంటీర్లు ఉన్నప్పుడు చూస్తారు, అన్ని రాసుకుంటారు, పలాంది అని ఏదో తీసేయడానికి రాసుకుంటారు అందరికి. అది ఇప్పుడు అందరికీ వాళ్ళందరికీ అది అందుతానే ఉండేది. ఈ రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి? రాజధాని వరకు మేము వెళ్ళలేదండి, అటు మాకు తెలియదు. ఈసారి మనకి రాజధాని వచ్చింది, ఈసారి కన్ఫామ్ ఇప్పుడు మొత్తం పూర్తి చేస్తారండి. రాజధాని కానీ పోలవరం కానీ కన్ఫామ్గా చేసేస్తారు ఇట్లు దిగపోయేసరికి. ఇప్పుడు మహిళలకి డోక్రా సంఘాలు ఉన్నాయి కదా, అలాగే పురుషుల కోసం డోక్రా సంఘాలు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏమంటారు దాని గురించి? అది మనకు తెలియదండి దాని గురించి. ఆ డబ్బులు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా సహాయం అందిద్దో మగవాళ్ళకి కూడా అలాగే అనేది, వాళ్ళు బిజినెస్ అందితే తీసుకుంటారండి. అలాగా మంచిదేనంటారా? మంచిదే కదండి, మరి ఎవరైనా కానీ వడ్డీ లేకుండా వస్తూ ఉంటాయి.
చాలా మంచిది కదా, ఎవరైనా తీసుకుంటారు వస్తే. ఈ అన్న క్యాంటీన్ ఎలా ఉందన్న? అన్నకంటే చాలా బాగుందండి, భోజనం ఎలా ఉంటుంది? భోజనం బాగుంది, ఎక్సలెంట్గా ఉందండి. కూడా పెడతలేదు. అలానే ఇంకా పేదలకు ఇంకా పెట్టేదాన్ని వాళ్ళు వాళ్ళు ఏమన్నారు, పేదలకు పెడతామన్నారు. పేదలకు పెట్టాలని కూడా పెట్టాలి కదా. సగం కూడా పెడతారు. ఇంకేంటి ఇది మళ్ళీ అంటే మళ్ళీ టోకెన్ తీసుకోవాలంట. అది అందరూ బాగానే ఉంది అని చెప్పేసి బాగానే ఉంటుంది, కాకపోతే రేపు పెడతలేదు కదా, సరిపోవట్లేదు. వాళ్ళు ఏమన్నారు, ఒక గంట 2 గంటలు పెడుతున్నారు. పెట్టాలి, అది పెట్టాలి, అది పెట్టాలి, సగమే పెడుతున్నారు. సగం పెడితే ఏం సరిపోతుంది, మళ్ళీ ఇంకో టోకెన్ తీసుకోవాలంట. అలాంటప్పుడు ఇంకెందుకు అలాంటప్పుడు క్యాంటీన్ పెడతాం ఎందుకు, పేరు తెచ్చి పెడుతున్నాం అనే పేరు మళ్ళీ గొప్ప తప్ప అక్కడ ఏమి లేదు. అక్కడ ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందమ్మా. ఇప్పుడు వచ్చిన అమలు చేసే పథకాలన్నీ అందుతున్నాయి. పథకాలు ఏముందుతున్నామో ఒక గ్యాస్ అందింది అంతే. అన్న క్యాంటీన్ ఎలా ఉంది? అన్న గంట పర్లేదమ్మా. మీ ఇంట్లో పెన్షన్ అందుతుంది అందరికి? మాకు పెన్షన్ ఎవరికి లేదు. అంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ అందుతుంది పెన్షన్. ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు? మేము ముఠా పైన అమ్మా. పనులు జరుగుతున్నాయి ఇప్పుడు అందరికి? అదే కొద్దిగా పర్లే. ఇంతకు ముందు ఉన్న జగన్ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? ఇప్పటికేమో తేడామో ఆగపల్ల తేడా లేదు. అంటే ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏం మరి చెప్పలేం కదా మరి. పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయి. ఇంతకు ముందున్న జగన్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా తేడా ఏముంది? ఏం కనిపించింది మీకు? ఇప్పుడు అన్నగాని ఇట్టారు, అన్ని ఏ పని పని అవుతుంది. ఇప్పుడు ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంకెందుకు వస్తాడు, అయిపోయింది అక్కడ ఆయన అంటున్నారు జగన్ 2.0 అని. అయిపోయింది ఆడి ఇంకరాడి అస్సలు రారా? ఇంకరాడి ఇంకెక్కడికి వస్తాడండి ఇంకరాడి. ఇప్పుడున్న ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఉంది? వాళ్ళిద్దరు బాగుంది. గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలన్నీ అమల్లోకి తీసుకొచ్చినవి అందుతున్నాయా? అందుకొని మా కంపల్సరీగా వస్తున్నాయి అందరికి. ఇప్పుడు ఇంతకు ముందున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? కొద్దిగా చూస్తాం, కొద్ది మార్పు వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగానే ఉంది. ఇంతకుముందు బాగాలేదా? అంటే మామూలుగా దాని మీద కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అన్న క్యాంటీన్లు, సమయానికి భోజనాలు అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలన్నీ వస్తున్నాయి. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ అందుతుందా? నేనే పెద్దవాడినా, నాకు 60 సంవత్సరాలు. మొన్న పెట్టాము జగన్ దాంట్లో, మళ్ళీ పెట్టాలన్నారు. మళ్ళీ పెట్టాలంటే ఏం కావాలో ప్రూఫ్స్ నాకు చదువు లేదు, సొంత ఇల్లు లేదు, అది దీంట్లోనే ఉంటాం. ఆ ఇల్లు ఏమైనా వస్తుందేమో అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్టాం. 25,000 వస్తాయని దేవునికి నమ్ముకున్నాం. ఇక ఆయన జగన్ ఉన్నప్పుడు రాలేదా మీకు? రాలేదు. ఆయనకు 25,000 కట్టాం, అయ్యి లేవంటున్నాం. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటాం. మాకు పాత ఉంది అన్నీ, మాకు ప్లాట్ బుక్ అయిపోయి నంబరు అన్నీ వచ్చాయి. కానీ మళ్ళీ కొద్దిగా అమలు చేస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు దాకా చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తారని అనుకుంటున్నారా? గ్యారంటీ అనుకుంటాం. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏముందమ్మా, రాజకీయం అంటే నాకు ఎక్కువ తెలియదు. మనకి తెలుగుదేశంలో మెంబర్షిప్ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి పనిచేసి ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లో ఏ సమస్య లేకుండా పొద్దున పూట టిఫిన్ అందరూ సరిపోయేటట్టు పెడుతుంది. ఎవరైనా టికెట్లు అడిగితే అన్ని టికెట్లు తీసుకొని వెళ్తాం. క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి. క్వాలిటీ బాగుంది. ఎంతేమంది ఇదే చేయడం మా అన్నా క్యాంటీన్ ఫస్ట్ టైం. అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు రాలే, ఇదే రాదు. మద్యం మనం సేవించాము అంతే. తెలియని దాని గురించి మనం ఏం మాట్లాడుతాం. పిల్లల ముగ్గురు మా దానికోసం ఆలోచన. ఏదో దేవుని కృప వలన, చంద్రబాబు న్యాయం వలన, గురువు గారి దయ వలన ఇల్లు ఇస్తే ఉండటానికి ఇల్లు ఉంటుంది. ఇప్పుడు నెలకు 6,000 రెంట్ కట్టాల్సి వస్తుంది. మేము నమ్ముకున్నాం దేవుణ్ణి, మరి ఆయన నమ్ముకున్నాం. ఎలా జరుగుతుందో అలా